గారి యొక్క ఆదేశం మేరకు కోడి భూముల పట్ట సర్టిఫికెట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఇరుకొండ మండలానికి రావడం, నాతో పాటు వచ్చినటువంటి ఇంతకుముందు రాములు మళ్ళీ నాతో పాటు వచ్చినటువంటి బాధ్యత జగన్, జిల్లా విముక్తి సంఘ ఉపాధ్యక్షులు, సర్పంచ్, డెప్యూటీసీ, అదేవిధంగా మన మండలాధ్యక్షుడు సంగీత రాజేందర్ గారు, మన డెప్యూటీసీ సోదరుడు మాన్సింగ్ గారు, అదేవిధంగా మన వాయిస్ ఎంపీ రాజన్న గారు, మరి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గారు, రైతు బంధు మండలాధ్యక్షుడు తిరుమల గారు, అదేవిధంగా టీఎస్ఎస్ శ్రీకొండ చైర్మన్ మండారెడ్డి గారు, టీఎస్ఎస్ కుంపల్లి చైర్మన్ రామనాయక్ గారు, నాగిరెడ్డి గారు, శ్రీకొండ ఎంపీటీసీ కిషన్ గారు, శ్రీకొండ మండల సర్పంచ్ సోదరులు, సోదరిమణులు, డిప్యూటీ సోదరులు, సోదరిమణులు, అదేవిధంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి ఈరోజు మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఈ మూడు పట్ల భూముల లబ్ధిదారులు, మా అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నలు, తమ్ముళ్ళు, సేడ రాముల జగమ్మ మాతాకి, శివరాం మహారాజ్కి, రామరావు మహారాజ్కి చాలా సంతోషం. ఈరోజు చాలా ఏళ్ళ నుంచి మా గిరిజన సోదరులు అటవీ హక్కుల కోసం మరి వాళ్ళు దున్నుకొని పొలాలు తీసుకొని కరెంట్ మోటార్లు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి భూముల్ని గతంలో చాలాసార్లు అటవీ అధికారులు వచ్చి వాటిని కబ్జా చేసుకొని ఫెన్సింగ్ వేసి పెంచుకొట్టి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది, చాలా మంది తెలంగాణ వస్తే ఏమొచ్చింది, తెలంగాణ వస్తే గత కొన్ని ఏళ్లుగా పెరుగుతున్నటువంటి పట్ట భూములు, పూర్వ పట్టాలు వస్తున్నారు. పట్టాలంటే కాదు, వాటితో పాటు రైతులు వస్తున్నారు, దాంతో పాటు కరెంట్ కరెక్ట్ వస్తున్నారు. రైతాంగం ఎవరున్నారో ఈ రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు. నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కుజభవాని మాటదేవి వెళ్ళినాం, బండలపూడి వెళ్ళినాం. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుని ఏంటంటే ప్రభుత్వం దగ్గర చాలా ఏళ్ళ నుంచి మా గిరిపట్టులు, గిరిజనులు ఓడి ఓడి దొరుకుతున్నారు, వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళకి ఏ విధంగానైనా హక్కుపత్రాలు అందజేయాలా, వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టద్దు అనే ఆలోచనతో బాగా ఆలోచించి వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పిలిచి, నాయకులను పిలిచి దాదాపు 4 లక్షల ఎకరాలకు రాష్ట్రంలో ఓడిపడం తీసుకున్నారు. మామూలు విషయంగా దేశం ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం సమస్య జరగలేదు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో మరి ఎక్కువ ఉన్నటువంటి ఓడిపట్టుదారులు నిజామాబాద్ రోడ్లు ఉన్నారు. ఎందుకంటే జగన్ చెప్పినట్టు ఈ జిల్లాలో ఫస్ట్ రాజకీయంగా ఎదిగానంటే దానికి కారణం సిరికొండ ప్రజలు, సిరికొండ మండల ప్రజలు. ఒకసారిగా 2 సార్లు ఫస్ట్ నాకు సర్పంచ్ గారు ఓడేసింది మా తాడుపల్లి, చోనపల్లి, పల్లిగొండ దివ్యాలు. మండలాధ్యక్షుడు పోటీ చేస్తే ఈ మండల ప్రజలందరూ నాకు సపోర్ట్ చేశాను. ఆ తర్వాత ఇండిపెండెంట్ చేసిన నేను నాకు సపోర్ట్ చేశాను. మూడోసారి ఎమ్మెల్యే గెలిపించారు, 4 సార్లు చేసిన తర్వాత నేను
బాధపడిన అక్కడ కూడా చాలా మంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళ మనసు దోచుకున్నారు. వాళ్ళందరూ కూడా నా సపోర్ట్ చేసిండు. అక్కడ ఆ తర్వాత అక్కడ ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు నాకు సెలవు వచ్చింది. అదృష్టవశాత్తు నేను నా ప్రాంతానికి సేవ చేయలేదు. మరి బాధపడి సేవ చేసిన అక్కడ చేసిన సేవ ఓడికేస్తున్నాడు ఏంటంటే అదేదో అక్కడ పనిచేస్తే బాగుంటాయి అనే ఆలోచనను ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరిస్తుంది బాధిరెడ్డి కూడా టికెట్ ఇస్తే ఈ ప్రాంతం బాగు చేస్తున్న ఆలోచనతో వారు నాకు ఈ ప్రాంతం టికెట్ ఇచ్చున్నారు. ఈ ప్రాంతంలో టికెట్ ఇచ్చిన తర్వాత ఆహారం విషయాలు ప్రతిరోజు మనవరాత్రులు బాగా ఆలోచిస్తూ బాగా పనిచేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తున్నారు ఎక్కువ లబ్ధి పొందింది గిరిజనులే ఆ ప్రాంతంలో. మా సంఖ్య వరకు మీరే ఇవాళ చూస్తున్నాం. మన గిరిజన సోదరులకు పట్టాలు ఇస్తున్నాం. పట్టాలు ఇవ్వకుండా ఆనందంతో వాళ్ళకున్న డ్యాన్స్ వేస్తున్నారు. దాంట్లో వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు గిరిజన పిల్లల కోసం రెసిడెన్స్ స్కూల్ పెట్టిన మన చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఆడపిల్లలకు స్కూల్ పెట్టిన దానివల్ల బాగా చదువుకుంటున్నారు మన పిల్లలు. ఆయన పైకి వస్తున్నారు బాగా. ఇది నిజంగా మేము మెచ్చుకుంటున్నాయి, చాలా సంతోషిస్తున్నాయి. గిరిజనులు ఆయన డెవలప్మెంట్ ఎస్సీ మోడల్. గిరిజనులు మంచి చదువుకుంటారు, బాగా వ్యవసాయం చేసుకుంటారు, పిల్లలు బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ చూసుకోవాలంటే ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులు ఇవల్ల ఈ పట్టణం వస్తుంది. ఇవాళ ఖరీదు చేస్తే ఎకరానికి 25 లక్షలు 30 లక్షల రూపాయలు ఖరీదు తీయాలి. మరి మీకు వచ్చే ప్రతి ఎకరానికి మీకు ఇచ్చే గిఫ్ట్ కేసీఆర్ గారు 30 లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నారు. ఎకరానికి ఒకరికి 5 వస్తుంది, 6 వస్తుంది, 3 వస్తున్నాయి, 4 వస్తున్నాయి. అంటే 3, 4, 12 కోటి నుంచి ప్రతి గిరిజనులకి ఇచ్చే పట్టణం వల్ల ప్రతి ఒక్కరికి కోటేశ్వరం లేదు. ఎంతమంది చదివిస్తుంది దయచేసి చేస్తున్నా. మీరు ఈ భూమిని నమ్ముకోవద్దు. మీరు భూమిని నమ్ముకోవద్దు. భూమిని నమ్ముకోవద్దు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరు చెడిపోరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత పంట పండిస్తే అంత పంట మద్దతు ధరించి కొనుగోలు చేస్తున్నారు. ఏ రాష్ట్రం చేస్తుంది? కేవలం తెలంగాణ రాష్ట్రం చేస్తున్నాం. కొన్ని వేల కోట్లు నష్టపోతున్నాయి. అయినా ఆయన బాధపడదు. ఎందుకంటే మా రైతులే బాధపడేది అంటారు. రైతులు బాగుపడితే రైతు తప్పితే ఆయన సంతోషపడే వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి మాత్రం కాబట్టి ఇబ్బందులు ఏమి లేకున్నారు. మరి మనం చూస్తున్నాం కొంతమంది మన గిరిజన యువకులు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకి బీజేపీ వాళ్ళు కొన్ని విషయాలు తెలియజేస్తున్న వాళ్ళు ఏమని చూస్తున్నా మెసేజ్లో పెద్ద మనిషిగా చదువుతాం. అబ్బా కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నాడు కదా, నాకు ఉద్యోగం ఇస్తున్నాడు, కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నాడు, మీ నాయన రైతు బంధు ఇస్తున్నాడు, పంట పండించుకోవడానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. చదువుకుంటామంటే కూడా చదువు ఇస్తున్నారు ఆయన. ఒక్కొక్క స్టూడెంట్ చదువుకుంటే ఈ రాష్ట్రంలో ఎస్ఎల్ స్కూళ్లలో ఒక్క పిల్లగాడికి ఒక అమ్మాయికి సంవత్సరానికి 1,20,000 ఖర్చు పెడుతున్నారు. మన తల్లిదండ్రులు ఖర్చు పెట్టిన వాళ్ళు తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎవరైతే ఎస్ఎల్ స్కూల్ పోతారో వాళ్ళకి మనం ఆ స్కూల్లో తినే భోజనం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టే పరిస్థితి లేదు. అంతమంది వారు ముఖ్యమంత్రి పెట్టుకుంటారు. వారు అనుకుంటున్న మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నచ్చుకుని చదువుకుంటారు. వాళ్ళందరూ రావాలనుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఒక దేవుడిలాగా, తండ్రిలాగా, ముట్టాలలాగా, మేనమామలాగా చూస్తున్న వ్యక్తి కేవలం కేసీఆర్ గారు. ఎవడో వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ బీజేపీ కానీ దాన్ని గెలిచినా కానీ ఏ నిర్ణయం తీసుకోవాలి. ఏది కావాలన్నా మరి ఢిల్లీకి వాళ్ళ కాళ్ళు మొక్కాల అనుమతిస్తే ఇవ్వాలి ఇవ్వదు. సరే ఇక్కడికి రాదు. ఇది పరిపాలించిన కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇమీడియట్గా అమలు చేస్తాను. ఆ అమలు వాళ్ళతో కాదు. ఏదైనా చూడండి మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కరెంట్ లేకుండా మనం ప్రతిరోజు 7 గంటలు 6 గంటలు కనిపిస్తున్నారు.
అదేవిధంగా మూటలు కలిపోతుంటాయి. ఎండాకాలం వస్తే తాడానికి నీళ్ళు వస్తుంటాయి. తాడానికి నీళ్ళు కావాలంటే మా సర్పంచ్ వస్తుంది మా దగ్గరికి, అన్నప్పుడు మీకు బోర్లు కావాలి. బోర్లు అవసరం పడుతుంది మనకు. ప్రతి తాండాకు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తుంది తాగుతుంది కూడా. దానికి కారణం కేసీఆర్ గారు. ఇప్పుడు అదే మా మహిళా సోదరులు తాగడానికి నీళ్ళు కావాలంటే తాండాలో గొడవపోతుంది. గొడవలు చెన్నెలు తీసుకుంది, చెన్నెలు నీళ్ళు తీస్తుంది, పోలు కొడుతుంది, గొడవలు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మనం సిటీలో ఏ విధంగా నల్లాలు వస్తున్నాయో ప్రతి గ్రామంలో ప్రతి తాండలు కూడా అవి వచ్చినాయి. ఇవన్నీ చేసేది కేసీఆర్ గారు. మేము పడే కష్టం మేము పోతే కేసీఆర్ దగ్గర పోతే ఏమవుతుందో ఏమో ప్రయత్నం చేస్తున్నాం. బాలిరెడ్డి గారు ఓడిపడ్డ నేర్చుకున్నాం మొత్తం చదువులు పోయాలని కలిగిస్తున్నారంటే ఆ పర్లేదు ప్రధానంలో ఎదురాలనుకుంటారు. సార్ తెలంగాణలో డబ్బులే ప్రతి విషయం పోయినప్పుడు అన్ని డబ్బులు తీసుకుపోతున్నాయి. ఎప్పుడు నిత్యం స్టూడెంట్ కాదు, ఎప్పుడు మాకు ఇవ్వాల్సిన వెళ్తారు అంటే ఆ విధంగా ముఖ్యమంత్రి మనకున్నారు కాబట్టి మేము చక్కగా పనిచేస్తున్నాం. మా జిల్లా ఉన్న వాళ్ళు కూడా మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా ఎంపీపీలు, మా డెప్యూటీసీలు, వాళ్ళతో పాటు అధికారులు చాలా కష్టపడుతున్నాం. మేము ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు రేపు ఎలక్షన్ వస్తున్నారు. ఎలక్షన్ వస్తారు, అడ్డగోలు మాటలు చెప్తారు. మాటలు ఏం చెప్తారు? బాధ్యతలు ఓడడం దోసుకుంటున్నా అంటారు, కేసీఆర్ దోసుకుంటున్నా అంటారు. మరి పని చేస్తే కమిషన్ ఉండాలి. మరి పని చేయకుండా పని చేయాలి. పని చేసినట్ల పని చేయకుండా పనికి మాను ఎవడొచ్చినా కానీ ఎవడం చేయడు. ఎవడో వస్తాడని ఎదురు చేస్తారని ఎదురు చూసి మోసపోతున్నామనే మాటలు అందరూ తెలుసు. ఇక్కడ పని చేసేది మేము, ఒళ్ళు చేసేది మేము. మీరు ఏమున్నా కావాలంటే అది తాండా గురించి నాకు తెలుసు. అది తాండా తిరిగిన మొన్న రామచంద్రపులో వెళ్ళాను. రామచంద్రపురం పట్టలు చేయాలి. కాకా తిరిగిన మందిమడు, చిమ్మన్పల్లి, తాట్పల్లి, లింగాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని తాండాలు, రావుల తాండాలు, తర్వాత కొంపల్లి, కొల్లం, ప్రతి గ్రామంలో ఉన్న తాండాలు కూడా తిరిగినాడు. అది దేని వాళ్ళు చేస్తున్నాం మేము. ఈ జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ విద్యలు నాకే ఉన్నారు. నా అదృష్టం నాకు వాళ్ళందరికీ కూడా పని పెట్టున్నాను. ఇవాళ పడి కాదు రెండు కాదు తనకు చెప్పినట్టు 10% రిజర్వేషన్ చేశారు కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి అసెంబ్లీకి తిరిగి పంపిస్తే మోడీ అది ముట్టికి పెట్టుకున్నాడు. నేను అమలు చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు అదే నువ్వు చేసేంత చేయకుండా నేను చేస్తాను ఇచ్చాను 15%. కాబట్టి ఏదున్నా నేను చేసిన చేసేది కాబట్టి మీరందరూ నేను మనవిస్తున్నా. ఇవాళ మనకు ఈ జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో ఎస్టీ నుంచి మనకు మన ఇంటికి వచ్చింది. డెప్యూటీసీ ఎస్టీ, రైతు బంధు జిల్లా అధికారులు ఎస్టీ, మన సరిపడి తప్ప ఇతర ఎస్టీ, ఎంపీపీ, భోపాల్ ఎస్టీ, డెప్యూటీ ఎస్టీ, నిజామాబాద్ ఎస్టీ, ఎంపీపీ. తర్వాత రిజర్వేషన్ లేకుండా ఎస్టీని నేను ఎంపీపీ చేస్తున్నాను. నాకు మీకున్న ప్రేమ, మీకున్న గౌరవం నాకు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నారు. మన ఇంట్లో చదివి మీరు ఎవరో వస్తే ఎవరో వచ్చి చెప్పడానికి చాలా తప్పు. మరి మనం చెప్పి ఇవాళ రోజు మీరు మనకు ఇంతకుముందు పనివాడికి వచ్చి చాలా మంది 88 మందికి పట్టాలి అన్నా మా ఆన్లైన్ కార్యక్రమాలు మా పరిస్థితి నేను తీసుకెళ్లి మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పిపోయినారు. వాళ్ళు తీసుకున్న తర్వాత వారు అనుమతిస్తే 85 మంది పట్టలు వస్తున్నాయి. 13 వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు లాక్డౌన్ ఎడిపోతాడు కార్పొరేట్ తప్పకుండా భయపడిపోతున్నాం. మా అక్కలు చెల్లెల ముఖాల మీద అలా నవ్వు చూస్తుండే, సంతోషం చూస్తుండే నాకు కూడా సంతోషం ఉంది. మరి ఇంకా కొంతమందికి రాలేదని చెప్తారు. ఇందులో దాదాపుగా ఇంకా 160 మంది రావాలా ఇప్పుడు ఇప్పించే పడేస్తాను తప్పకుండా అందరూ కూడా ఎవరైనా కూడా గ్రామంలో వచ్చినాడు సంపాదించిన డబ్బులు చేపట్టి వచ్చినాడు. ఇష్టమానాన్ని తీసుకుపోతున్నారు.
ఇంకా 4 తీయాలా మనం తీయాలి బాబు. ఏ పని పాట ఉండకుండా ఎలక్షన్ రాగానే కూతురు ఎలక్షన్ ఉంటాయి కదా, ఎలక్షన్ మీరు ఉంటాయి కదా, అది రాగానే మీరు కూడా వచ్చారు వస్తారు. బాగా మాట్లాడతారు, వాళ్ళ మాటలు మాట్లాడుతారు నిర్మలకు. ఇవాళ మనకి అందరినీ కలుసుకునే భాగ్యంగా జరిగింది. మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు నేను సంఖ్యాపరంగా తీసుకొని రావాలా. ఎక్కువ మంది ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోండి, నేను అక్కడే పంపిస్తుంది కదా, వాళ్ళు అక్కడే పంపిస్తాను. ఓకే, ఇవాళ